నేతల మధ్య విభేదాలు తెలంగాణ కాంగ్రెస్ కు తీవ్ర తలనొప్పిగా మారాయి. నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ ప్రత్యర్థులకు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇలాంటి సంక్షోభాన్ని చక్కదిద్దే బాధ్యత సీనియర్లు తీసుకోవడం లేదా? కాంగ్రెస్ లో సీనియర్ల మౌనానికి కారణమేంటి? పాత పగల నేపథ్యంలో కొత్త వివాదాలకు దూరంగా ఉన్నారా? తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఒకవైపు జూనియర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసమ్మతి నేతలపై తీవ్రంగా విరుచుకుపడుతుంటే, మరోవైపు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న సీనియర్లు మాత్రం మౌనంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై సహచర కేబినెట్ మంత్రి కూతురు తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా కేబినెట్ మంత్రులెవరూ స్పందించకపోవడంపై జూనియర్లలో చర్చ జరుగుతోంది. ఇటీవలే కొండా సురేఖ కుటుంబం చుట్టూ మొదలైన వివాదంపై దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పందించారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిపైన చర్యలు డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ పరిణామాలపై శుక్రవారం నాడు 20 మంది సీఎల్పీలో సమావేశం కాగా, శనివారం కూడా మరికొంతమంది గళం వినిపించారు. రేవంత్ ను టచ్ చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. విపక్షాల కుట్రలో భాగమైతే సహించేది లేదని హెచ్చరించారు. అయితే ఇదే సమయంలో ఒక ప్రశ్న కాంగ్రెస్ లో వినిపిస్తోంది. పార్టీలో సంక్షోభం వచ్చినప్పుడు సర్ది చెప్పాల్సిన సీనియర్లు ఎక్కడా? భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు గతంలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై స్పందించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడెందుకు మౌనం పాటిస్తున్నారు అనేది పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలోనూ నల్గొండకు చెందిన సీనియర్ నేతల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. చిన్నారెడ్డి విషయంలోనూ పాలమూరు జిల్లాకు చెందిన కీలక నేతలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొండా సురేఖ వ్యవహారంలోనూ ఆమెతో కలిసి పనిచేసే సీతక్క వంటి సీనియర్ నేతలు బహిరంగంగా స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. కొండా సుస్మిత వ్యాఖ్యలపై పలువురు జూనియర్ నేతలు తమ అసంతృప్తిని వినిపించినప్పటికీ, పలువురు సీనియర్లు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. హద్దులు దాటిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలో గానీ, లేదంటే రాజీ చేయించి వివాదాన్ని పరిష్కరించడంలో గానీ కీలక శాఖల్లో ఉన్న మంత్రులు చొరవ చూపకుండా మౌనంగా ఉన్నారంటూ పార్టీలోనే చర్చ జరుగుతోంది. అయితే ఇదే అంశంపై కొందరు సీతక్కతో రహస్యంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొండా సురేఖ నివాసానికి వెళ్లి మరీ సీతక్క తాంబూలం ఇచ్చారన్న వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. పార్టీలో ఏ సమస్య వచ్చినా గతంలో స్పందించిన నాయకులు ఇప్పుడు సీఎంపై విమర్శలు రావడంతో తమకెందుకులే అనుకుంటున్నారా? సీఎం, పీసీసీ సమక్షంలో తేల్చుకుంటారనే ఉద్దేశంతో సైలెంట్ అయ్యారా? లేదంటే సీనియర్లు కావాలనే వివాదానికి దూరంగా ఉంటున్నారా?